వాక్యం జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 7వ వచనం జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7వ వచనం జ్ఞాపం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వారికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులు నియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చెను. హల్లెలూయా. ప్రభువు ఇక్కడ ఏం చెప్తున్నారండి? అడుగుడి ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెదకండి దొరుకును. ఎందుకంటే దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తున్నారు? దేవుడు ప్రేమించే దేవుడు అండి. ఆ సన్నిధిలో నిలిచి ఉండాలి మనం. ఆయన సన్నిధిలో ఆదరణ పొందుకోవాలి. ఆయన సన్నిధిలో విమోచన ఉందండి. ఆయన రక్షించే దేవుడిగా వచ్చారే. ఆయన మనం ఎలా చూస్తున్నారంటే అన్నమాట 16వ కీర్తనలో 2వ వచనంలో ఉంటుంది చూడడం. 16 నువ్వే ప్రభువు, నీకంటే నాకు క్షేమ ధైర్యమైదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఎలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసే చెప్తున్నారు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు? నా భక్తులు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు ఇష్టులు. మరి దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి అడుగుడి ఇవ్వబడును, తట్టండి మీకు తీయబడును, వెదకండి మీకు దొరుకును. దేవుడు ఎంతగానో మన విలువనిచ్చి ఆయనే అడుగుతున్నారండి. అడగండి అమ్మా, తీసుకోండి, పొందుకోండి. మీరు తడితే ఖచ్చితంగా నేను తీస్తాను, అని వెతికితే ఖచ్చితంగా మీకు దొరుకుతాను, మీరు అడిగితే ఖచ్చితంగా నేను ఇస్తాను. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించదను. దేవుని ప్రేమిస్తున్నాం అన్నమాట అర్థం ఏమిటంటే ఆయన సన్నిధిలో పరిపూర్ణంగా నిలిచి ఉండటం అండి. ఆయన ఆదరించేవారు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చారండి, నా శాంతిని నా సమాధానాన్ని మీకు నేను అనుగ్రహిస్తున్నాను. దేవుడు మనం ఎంతగానో విలువైన వారికి ఎంచుకున్నారు కాబట్టి ఆయన ఈ సభలో మాట్లాడుతున్నారు. మరి ఈ 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఇడిపించారు. ఆయన ఈ చివరి దినాల్లో మనం ఆయన అంటున్నారు, అడగండి, మీరు బాగుగా నోరు తెరిస్తే నేను దాన్ని నింపేదను. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మొరపెట్టే వారమే ఉండాలండి, ఆదరించబడాలి. ఆ సన్నిధిలో మనం మేలు పొందుకునే వారమే ఉండాలండి. ఆయన ఇవ్వటానికే వచ్చారండి, సమస్త సమకూర్చడానికి వచ్చారండి, ప్రాణం పెట్టడానికి వచ్చారండి. ఎందుకంటే మన పిల్లలకు మనం ఎంత మేలు చేయాలని మనం అన్ని సిద్ధపరచుకుంటామో అదే విధంగా ఆయన అంటున్నారు చూడండి, మీ పిల్లలకి ఎందుకంటే రొట్టెని అడిగితే మీరు రాతిని ఇస్తారా? చేపలను అడిగిన ఎడల పాములనిచ్చిన. మీరే అలాగే చేస్తున్నప్పుడు మరి ఎంత శ్రేష్ఠులైనటువంటి మీకోసం ఆయన ఎలాగ ఇస్తారైనా? ఇంకా ఉన్నతమైనవి ఇస్తారండి. కానీ మనం పొందుకునే విధంగా ఆయన మీద ఆధారపడి జీవించేవారు ఉండాలి. ఆయన మీద ఆధారపడ్డాం అనుకోండి, దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలిచే విధంగా సహాయం చేస్తారండి. అందుకే దేవుడు మనల్ని ప్రేమించే వారుగా ఉన్నారండి. ఆయన ప్రేమను పొందుకోవాలంటే ఆయన మీద ఆధారపడేవారు ఉండాలి. అదేవిధంగా ఏ విధంగా అంటే సామెతలు 8వ అధ్యాయంలో 31 చదువు. నువ్వు 8:31. ఆయన కలగజేసిన
పరలోకమును బట్టి సంతోషించుచు నరులను ఆ, చూచి ఆనందించుచున్నట్టుని. ఎందుకని ఈ పరలోకం ఎవరి కోసం? ఆ? మనం అందులో ప్రవేశించాలి. ఎందుకంటే నరకం మన కోసం కాదండి, అది కేవలం సాధారణ కోసం. దేవుడు నమ్ముకునే బిడ్డలు మన ఆయన ప్రేమిస్తున్నారు, మనం కూడా ఆయన ఎందుకంటే ఓ సందర్భంలో పౌలు అంటారు వాడి, ఆనందించుడి, మరలా చెప్పుతున్నాను ఆనందించుడి. దేవుడిలో మనం నిత్యము నిలిచి ఉండాలంటే సంతోషంతో సమాధానంతో ఎదురు చూసే ఎదికేవారు ఉండాలండి. ఏ సందర్భమైనా సరే, ఇరుకుల ఇబ్బందుల సమస్యల బాధల ఏ సందర్భమైనా సరే, ఏ సమయమైనా సరే దేవుల్లో సంతోషపడే వారమే ఉండాలండి. దేవుని సంతోషాన్ని వెతుక్కోవాలి. ఎందుకంటే పుట్టింటికి వచ్చినప్పుడు చూడండి, అక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ సమయంలో పుట్టింటికి ఎందుకు వస్తారు? అంటే అవిదో తగిన ఆదరణ కోసం అండి, ఆదరణ కోసం, ఓదార్పు కోసం, అంటే వారి సంతోషాన్ని వెతుక్కోవడం కోసం. ఆ సమయంలో వారికి మనకు కనపడతారు కాబట్టి వారిలో తలదాచుకోవటానికి ఆ ఇంటిని వెతుక్కుంటూ వస్తారండి. అందుకే దేవుల్లో మనం ఏ విషయంలోనూ, ప్రతి విషయంలో కూడాను తగిన ఆదరణ మనకు దొరకాలంటే మొట్టమొదటి మనం ఆయన సన్నిధానాన్ని వెతికేవారు ఉండాలి. ఆనందం అనేది దేవుడి సన్నిధానంలో దొరుకుతుంది, లోకంలో ఎక్కడ దొరకదండి. దేవుల్లోనే స్థిరపడతాం కానీ లోకంలో స్థిరపడతాం అనేది ఎక్కడ దొరకదండి. దేవుల్లో మనం వెతికి ఆయన సన్నిధానంలో పొందుకునేవారు. అందుకే ఆయన వెతకండి మీకు దొరుకును. ఏ సమయంలో వెతకాలి? వెలుగు ఉన్నప్పుడే వెతుక్కోవాలండి. చీకటి ఉన్నప్పుడు మనం ఎంత ప్రయత్నం చేసినా మనకు కావాల్సింది దొరకదండి. చీకటి అంటే ఈ లోకంలో ఉన్న పాపం అండి. పాపంలో ఉండి మనం ఎంత ప్రయత్నం చేసినా మనం దొరకదండి. క్రీస్తు మన హృదయంలో ఉన్నప్పుడే, విశ్వాసం మనలో ఉన్నప్పుడే, మనం ఇంకా దేవుల్లో బలంగా ఉన్నప్పుడే పరిపూర్ణం అవటానికి మనం ప్రయాసపడే వారమే ఉండాలండి. ఆయుష్కాలం అనేది కొద్ది కాలమేనండి. ఎంత మహా ఉంటే 70 లేదా 80 లేదా 90, అంతకని ఎక్కువ ఉన్నాం అనుకోండి బతకడం కూడా కష్టమైపోతుందండి ఈ కొద్ది ఆయుష్లోనే. ఎందుకంటే అది నిజంగా మన ఆయుష్ ఎప్పుడు పరిపూర్ణం అండి. ఎందుకంటే మనకి అంతం లేదు, నిత్యము ఉంటాం అక్కడ. అది ఎప్పుడు నిత్యాయుష్ అండి, అది అంటే నిత్య జీవం. కానీ ఇక్కడ ఉండేది కొద్దిగానే ఉంటాం మనం. ఇంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యేటువంటి గడ్డి పువ్వులు అంటే ఆయుష్ అండి. ఈ కొద్ది సమయంలోనే దాన్ని సంపాదించుకోవాలి. అందుకే వెలుగు ఉండగానే ఇంటి చక్క పెట్టుకోవాలండి. ఎందుకంటే వెలుగు కొద్దిసేపు ఉంటుంది, ఎంత మహా ఉంటే ఎంత ఉంటుంది 12 గంటలు. అంతకంతగా అందుకే రోజు పెరిగింది అనుకోండి అది చీకటి రావడం మొదలవుతుందండి. అలాగే మన ఆయుష్ తగ్గి కొద్దిగా మన బలం పోతుంది. దేవుళ్ళో నమ్మకంగా ఎప్పుడు ఎదగాలి మనం? బాల్యకాలం కనుక దేవుడు తెలుసుకున్నాం అనుకోండి, మనం ఆయుష్కాలం అంతా కూడా దేవుళ్ళో నిలిచి ఉంటామండి. అందుకే సమయం ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలండి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి, ఆయన మనం పిలిచారు కాబట్టి, ఆయన మనకు తోడై ఉన్నారు కాబట్టి, అందుకే ఆయన అందరు ధైర్యం ఇస్తున్నారండి. అడుగండి ఇస్తాను, తట్టండి మీకు తీయబడుతుంది. దేని తట్టాలి అమ్మా? అందుకే ఈ మాట దేనికి వర్తిస్తుంది? తట్టుడు అన్న మాట దేనికి వర్తిస్తుందండి? ఎప్పుడు ఎందుకే తట్టుడు అన్నమాట దేనికి వర్తిస్తుంది? ఇప్పుడు ఏ ఇంటికన్నా వెళ్తేనే ఇంటికన్నా తలుపుని ఏం చేస్తాం మనం? అలాగే తడతామండి. మరి పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే అక్కడ తలుపు తడితేనే మనకు తీయబడుతుంది. అందుకే ద్వారబంధం ఎవరో? యేసయ్యే. ఆయన వెతకాలి, వెతికి తట్టాలి, తట్టినప్పుడు తీయబడుతుందండి. అందుకే మన దృష్టి దేని మీద ఉండాలి? ఆయన ఇవ్వబోయే వాటి మీద అండి. మేలైనవి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. మనం అడిగే వాటికన్నా, ఆశించే వాటికన్నాను అత్యధికమైనవి దేవుడు ఇవ్వడానికి మనం సిద్ధపడే
ఉన్నారు. కేవలం మనం దేన్ని అడుగుతాం? అల్పమైన వాటిని అడుగుతామండి. ఎందుకంటే ఎలా వంట వండుతాం, ఆ వండిన సాయంకాలం ఏమవుతుందండి? అది మళ్ళీ మనం తింటానికి కూడా పనికిరాదండి. అది దాని మీద మన దృష్టి ఉంటుంది. కానీ అసలేంది అది? నిత్య జీవం, ఎప్పుడు నిలిచేది, ఎప్పుడు ప్రభులో మనం ఆశ్రయించబడేది. దాన్ని వెతికేమనుకోండి, ఖచ్చితంగా దాంతో పాటు ఇది కూడా ఇస్తారండి మనకి. అందుకే నా రాజ్యమును, నా నీతిని వెదుక్కుడి. మొదటి దేన్ని వెతకాలి మనం? దేవుని రాజ్యం. మరి తట్టాలంటే దేని తట్టాలి? దేవుని రాజ్యాన్ని తట్టాలండి. ఆ తలుపుని తట్టాలి, పరలోకి వెళ్ళి తలుపుని తట్టాలండి. ఎందుకంటే వాకిటి తీయమని మరి దేవుని బతిమాలుకోవాలండి. ఎప్పుడైతే ఆయన వాకిటి తీయమని మరి దేవుని బతిమాలుకుంటామో ఆయన తీసుకుని మన లోపలికి నడిపించే వారుగా ఉంటారండి. అందుకే వెతుకుడి, తట్టుడి, తీయుడి. మరి ఈ మూడు ఎక్కడ చేయాలి మనం? ఇంకా ముందుకెళ్ళి ఇది ఇందా మీరు తీసుకున్న సామెతల్లో చూడు 8:31. కావున నా మాట ఆలకించుడి, నా మార్గములు ననుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దాని నవలపించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధువుల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. వాక్యాన్ని చదువుతాను. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాటను ఆలకించుడి, నా మార్గంలో అనుసరించేవారు ధన్యులు. ఉపదేశం నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై యుందుడి. ఇక్కడ దేవుడు మనం ఎలా చూస్తున్నారు? పిల్లలారా రండి. అందుకోసం మన కోసం ఏం సిద్ధపరిచారు ఆయన? అక్కడ ఒక పరలోకాన్ని, అక్కడ నిత్య సంతోషం ఉండేది అక్కడేనే. అందులో ప్రవేశిస్తున్న నరులను చూసి ఆయన సంతోషపడతారంటే. అందుకే భూమి మీద నరులే నాకు ఇష్టలు, కేవలం వారు శ్రేష్ఠులు. అంటే భక్తులు, అంటే దేవుని ఆరాధించేవారుగా, దేవుని సేవించేవారుగా, దేవులో నిలిచేవారుగా, ఆయన మీద ఆధారపడి జీవించేవారంటే దేవునికి ఎంతో ఇష్టం అంటే. తన మీద ఆధారపడిన వారిని చూసి ఆయన సంతోషపడతారంటే. ఆయన నిలిచేవనుకోండి శ్రేష్ఠులుగా మారుస్తారే. అందుకే ఆయన సన్నిధానంలో మనం ఏం చేయాలి? ఆయన ఉపదేశం అని. అందుకని ఉపదేశం అన్న మాటకి అర్థం ఏమిటి? మనం మాట్లాడే మాటల్లో ఎప్పుడూ కూడా దోషాలు వస్తాయి. మన హృదయ తలంపులు బట్టి మాటలు వస్తాయి. ప్రతి మాటలో కూడాను దోషాలు ఉంటాయి. అందుకే విస్తరించి మాట్లాడితే పాపం వస్తుంది. ఎక్కడో చోట పాపంలో పడిపోతామండి. ఎందుకంటే మాటలు ఎక్కువైతే ఖచ్చితంగా దోషంలో పడిపోతామండి. ఆలోచించి మాట్లాడాలి. ఏదైనా సరే, ఏది శ్రేష్టమో ఏది విడిచిపెట్టాలో మనం తెలుసుకుని జ్ఞానంతో మనం మాట్లాడుకున్నాం అనుకోండి, అందులో మనకి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది. కానీ విస్తరించి మాట్లాడడం వల్ల ఉపయోగం ఉండదండి. అందుకే కేవలం ఎవరు మాట్లాడినాలి? మనం దేవుని మాట్లాడి నా ఉపదేశ పిల్లలారా అని పిలుస్తున్నారండి. ఉపదేశములను ఆలకించుడి. దేవుని ఉపదేశాలు ఎప్పుడు కూడా దేవుని గ్రంథాన్ని మనం ఏ రీతిగా చూడాలంటేనే దేవుని చిత్తం అండి. మనం ఎలా జీవించాలని అని కోరుకుంటున్నారో అది బయలుపరిచితే వాక్యం అండి. ఇది ఎప్పుడు కూడాను ఒక ఎందుకంటే సినిమాగా చూస్తారు చూడండి, ఆ ఉద్దేశంతోనూ అంత లేదా ఒక కథల పుస్తకం చదువుతారు చూడండి, ఆ ఉద్దేశాలతోనూ చూడకూడదండి. వాక్యం బాగుందే బాగాలేదు అని అనుకోకూడదండి. ఎందుకంటే దేవుని ఒక చిత్తం, ఇది దేవుని ఉద్దేశం. ఈ రోజు మీకు ఏది అవసరమో దేవునికి తెలుసు కాబట్టి దానికి తగిన విధంగానే మాట్లాడతారు. ఇప్పుడు మీ పిల్లలతో మీరు మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో మీరు నిర్ణయించిన తర్వాత అదే మాట్లాడతారో, పిల్లలకి ఇష్టమైంది మాట్లాడతారు.
అంటే మీ మీ బిడ్డలకి ఏది అవసరమో అదే మాట్లాడతారండి. అలాగే దేవుడు కూడా మనకి ఏది అవసరమో ఏదైతే చిత్తం ఏమన్నదో అదే మాట్లాడతారు. అది నా ఉపదేశములను ఆలకించాలండి. ఆలకించామనుకోండి మనకు మేలైనది దేవుడు మనకి ఇస్తారు కాబట్టి దాని ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుంటామండి. ఎప్పుడైతే మన దేవుని చంద్రుడు నిలిచి ఉండి సరి చేసుకోవడం మొదలు పెట్టామో మన జీవితం స్థిరపడుతుంది. అందుకే వాక్యాన్ని ఎప్పుడూ కూడాను అందులో బాగున్నది బాగోలేదు అని వెతకూడదండి. దేవుని మాటల్లో ఏది కూడా శ్రేష్టమైనవి కానీ అపవిత్రమైన మాటలు ఒక్కడు కూడా ఉండదు. దేవుడు తనకి ఇష్టమైందే మాట్లాడతారు కానీ మనం చెప్పిన విధంగా మాట్లాడరండి. అదే చెప్తున్నారండి. జాగ్రత్తగా వినండి, ఆలకించండి. ఇంకా ముందు చదివితే జ్ఞానులయుండి అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని యుండు. ఎక్కడ కనిపెట్టుకోవాలి అంటే రోజు ఎక్కడ కనిపెట్టుకోవాలి? ఎందుకంటే పరలోకానికి ఉన్నటువంటి వాకిలి గడప అంటే క్రీస్తునే. సంఘానికి ఒక శ్రేష్టమైనది ఇచ్చారండి. సంఘంలోనూ తాళం చేతులు ఉంటాయి. తాళం వేస్తే అది ఎవరు తీయలేరండి. తాళం తీస్తే అసలు ఎవరు వేయలేరండి. అది కేవలం సంఘానికి మాత్రం ఇచ్చారండి. యేసయ్యలో మొరపెడితే ఖచ్చితంగా ఇస్తారు. కానీ ఇవ్వాలంటే మనం యోగ్యులుగా మారాలండి. అంటే పొందుకునే యోగ్యత. అంటే ఏమైతేనే చిన్నపిల్లడి చేతిలో ఏదైనా పెట్టగలమండి? ఆ జ్ఞానం ఉంటేనే ఆ నమ్మకంతోనే ఇస్తామండి. కానీ ఆ నమ్మకం మనలో లేదనుకోండి, వాడు అడిగితే ఎంత ప్రయాసపడినా సరే ఎవరండి. కావాలితే వాడిని మభ్య పెడతానికి ఏదో ఒకటి పెట్టి అదే ఆ సమయంలో మభ్య పెడతారు కానీ అడిగింది ఎవరండి? ఆ యోగ్యత మనం ఎక్కడ సంపాదించుకోవాలి? దేవుని సన్నిధిలో సంపాదించుకునే వారు ఉండాలి. ఆ యోగ్యత సంపాదించుకున్నాం అనుకోండి, మనకి ఏది శ్రేష్టమైనదో అది మనకు దేవుడు ఇచ్చేవారుగాను ఉంటారు. అందుకే గడపల యుద్ధమును కనిపెట్టుకుని మొరపెట్టుకునే వారు ఉండాలి. గడప యుద్ధం ఎప్పుడైతే కనిపెట్టుకుంటామో అప్పుడు శ్రేష్టమైనవి ద్వారా మనం వృద్ధి పొందుకునే వారు ఉంటాము. అంటే జ్ఞానుల మాటలు చక్కగా విన్నాం అనుకోండి, జ్ఞానులై యుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. కనుగొనివాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము వానికి కలుగును. సామెతలు 13:20 చూడము. జ్ఞానులు సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు. జ్ఞానులు సహవాసం చేస్తే జ్ఞానం గలవాడవుతాడండి. ఎందుకంటే మనం ఇక్కడ ఎవరు సహవాసం చేయాలి? జ్ఞానులు సహవాసం చేస్తే జ్ఞానం గలవాడవుతాడు. మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోవును. ఎందుకంటే జ్ఞాని అంటే క్రీస్తు అండి. క్రీస్తు సహవాసంలో మనం ముందుకెళ్ళామనుకోండి శ్రేష్టమైన పొందుకుంటాం. కానీ మూర్ఖుల సహవాసం అంటే ఏమిటి? ప్రతిదానికి తర్కించడం, ప్రతిదానికి వ్యతిరేకించడం, కడకి వెలుగులోకి రాకుండా చీకట్లోనే అక్కడ నిర్మూలన అయిపోయే స్థితిలో ఉండే విధంగాను మన చెడు సహవాసాలు ఎప్పుడైతే మనం వెళ్తామో అది సాతాను సహవాసంలోకి వెళ్తామండి. సాతాను సహవాసంలోకి వెళ్ళామనుకోండి వెలుగుని అసహించుకుంటారు, వెలుగులోకి రారండి. అందుకే మూర్ఖుల సహవాసం ఏమవుతుంది? జీవితం పాడు చేసుకునే వారం అవుతాం. ఆ కీడు ఏం చేస్తుంది? తరిమి పట్టుకుంటుందండి. అదే కనుక మనం దేవుని నీతిని వెతికేమనుకోండి మరి ప్రతిఫలం ఎలా వస్తుంది? ఎప్పుడైతే మనం ఆయన వెతకడానికి ప్రయాసపడ్డామో దేవుని కృప కూడా మనం వెంబడిస్తూ వస్తుందండి, మనం వెతుక్కుంటూ వస్తుందంటండి.
అందుకే మనం ఎప్పుడు దేవుని సన్నిధాన్ని ఉపయోగించుకున్నాం అనుకోండి, శ్రేష్టమైన ఈవులతో అడుగుడి ఇవ్వబడును, కట్టుడే తీయబడును, వెనకండే దొరుకును. దేవుని సన్నిధాలు వెతకాలండి. వెతకాలంటే మన ఆలోచన తీరు కూడాను దేవుని వెతికే విధంగా ఉండాలండి. శ్రేష్టమైన దేవుని సన్నిధిలో పొందుకోవడానికి ప్రయాసపడ్డాం అనుకోండి, దేవుడే మనకి సమాధానకర్తగా ఆయన మనతో, ఎందుకంటే ఆయన ఆదరణకర్త. ఒకసారి ద్వితీయోపదేశకాండం 32:4 చూడము. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన ఎందుకంటే ఆయన సంపూర్ణుడండి, ఏదైనా చేయగలరండి. అంటే మనకి ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఎందుకంటే మీరు ఏదైనా నన్ను అడిగారు అనుకోండి, నా దగ్గర ఉన్నదే ఇవ్వగలుగుతానండి. అంటే మీరు అడిగింది ప్రతిదీ నేను ఇవ్వలేను, ఎందుకంటే నా దగ్గర ఉండదు కాబట్టి. కానీ ఇక్కడ అడగమన్నది ఎవరు అడగమన్నారు మనల్ని? ఆయన దగ్గర పరిపూర్ణుడు. ఆయన అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ప్రతిదీ కూడా మనం అడిగి పొందుకునే స్థితి మనం ఉన్నదనుకోండి, ప్రతి దాంట్లో కూడా ఆశీర్వాదం పొందుకోగలుగుతామండి. కానీ మనుషులు ఎంతవరకు ఇవ్వగలుగుతారు? ఏదో ఒక దాంట్లో 2 దాంట్లో సహాయం చేయగలుగుతారు, కానీ పరిపూర్ణంగా ఏది చేయలేరండి. అందుకే ఆయన ఆదరణ. ఎందుకంటే ఆయన మీద ఆధారపడ్డాం అనుకోండి, అదే మనకి స్థిరమైన దాని కింద ఆయనే మనకి తోడై ఉంటారండి. అందుకే ఆయన పేరు ఆదరణకర్త. ఆయన సన్నిధానాన్ని వెతికేవారు ఉండాలి. వెతికితే ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తా. అది కీర్తన 34:9 చూడమ్మా. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి యుండుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి చూడండి. అందుకే పొందుకునే యోగ్యత ఎందుకు వస్తుంది మనకి? దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా దేవుని ఎదురు పొందుకోవాలనుకుంటే ఏది దొరకదండి. అమ్మో దేవుడి సన్నిధానం, ఆ సమయం దాటిపోతే మనకి అవకాశం పోతుందేమో, అది పోగొట్టుకుంటామని భయం ఉందని కూడా మనకి పొద్దున్నే లేచిపోతామండి. ఇది ఎప్పుడు విశ్రాంతిని ఎప్పుడు లేకాలి? తెల్లారితోటి లేచిపోవాలండి. మందిరం సమయం కన్నా మనం ముందుండేవారునే. ఎందుకంటే సమయం గడిచిపోతే మనం మొదటి వారుగా ఉండవేమో. ఎందుకంటే మనకన్నా ముందు ఉన్నవారు చాలా మంది వస్తారండి. మరి వారిలో మనం ముందు ఉండాలంటే అమ్మా ఆ సభలో మనకి ఏముండాలి? భయం ఉండాలి కదా. ఆఖరి వారిగా ఉండాలా, ముందు వారిగా ఉండాలి? అదే కదా. మరి ముందు వారిగా ఉన్నాం అనుకోండి, శ్రేష్టమైన పొందుకుంటాం మనం. అంటే యెహోవా యందు భయం ఉన్న వారిలో ఖచ్చితంగా ఆయన శ్రేష్టమైన వాటితో ఆయన సహాయం చేసేవారుగా ఉంటారు. అదే ఈ దేవుని యందు భయము ఉండాలి. భక్తి ఇంకా ముంచదు మనకి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఆయన యందు భయభక్తులు ఉన్నవారికి ఏమీ కొదవ ఉండదండి. దేవుని యందు కనుక మనకు భయం ఉంటే, భక్తి ఉంటే, మీకు తెలియకుండానే మీ అవసరాలు తీరుతాయి. మీకు తెలియదు ఏ రూపంలో వస్తుందో, ఎలా సహాయం వస్తుందో మీకు తెలియదండి. కానీ చిన్న భయం ఎప్పుడైతే దేవుని మీద మన దృష్టి ఉంచిందో, మీకు తెలియకుండానే మీ కార్యాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అది ఎలా వస్తుందో కూడా మీకు తెలియదు. చిన్న ఉదాహరణ చూడండి. ఎందుకంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి. నా రోజుల క్రితం నా ఫోన్లో దగ్గర 1500 2,000 ఉంది. అంతే. ఎక్కడి నుంచి వచ్చే అవకాశం లేదు, అసలు ఏ రకంగా రావడానికి అవకాశం లేదు. అయ్యే ఈ 4 రోజులు నడుపుకోవాలి.
ఇంక నేను వద్దని చూస్తే 1500 6000 చిల్లర ఉంది. ఎవరేసారో తెలదు, అది ఎవరేసారో తెలదు. ఇప్పటికీ తెలదు. డబ్బులెట్టుకు శుభ్రంగా ఒక జత బట్టలు తెచ్చిన వాడికి ఇంట్లో సరుకులు తెచ్చుకున్నాం, సంతోషంతో పండుగ వెళ్ళిపోతాం. అంటే మన అవసరాలు ఎవరు తీర్చాలి అంటే ఈ రోజులు ఎవరైనా సరే రూపాయి ఇస్తే అయ్యా చేసాం చూసుకోండి అన్న మాటలు చెప్తారు కదా. ఏమో ఎవరు ఇప్పుడు వెళ్తారు, వెళ్ళి నీ అకౌంట్లో చెక్ చేసుకుంటేనే అది ఎవరు వేసారో తెలుస్తుంది. అందుకే మనలో ఏముండాలి? భయం. అయ్యో ఇవాళ దేవుని సన్నిధి, దేవుని మన సన్నిధిలో నిలవాలి. ఎందుకంటే మన అవసరాలు కాదు మనం చూడవలసింది, దేవుని భయం చూడాలి. అది మేలు కొదువు ఉండదండి. ఈ అవసరాలు తీరుతాయో తీరవా అనేది ఉండదండి. ఖచ్చితంగా మన అవసరాలు ఎవరు తీరుస్తారు? ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడి సహాయం అనేది మనం ఏనాడు చూడండి ఖచ్చితంగా మనకు దొరుకుతుందండి. కేవలం మనలో ఏముండాలి? విశ్వాసం. విశ్వాసం ఒకటే కాదండి, భయముతో కూడినటువంటి విశ్వాసము. ఏమో మన సమయాన్ని పోగొట్టుకుంటే మనం ఎక్కడ మేలు పోగొట్టుకుంటాము అని ఆ విశ్వాసం భయం మనలో ఉందనుకోండి, ఆ సమయాన్ని ఏం చేసుకుంటాం మనం? నేను భయభక్తులు గల వారికి ఏ మేలులోనూ కూడా కొదవ ఉండదండి. ఖచ్చితంగా జరుగుతుందండి అది. ఏ మేలు కూడాను కొదవ అనేది ఉండదు. కేవలం మనలో ఏముండాలి? 1 పేతురు చూడ 3:18 ఏలయనగా దేవుని యొద్దకు తెచ్చుటకు అని ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చెప్పబడి. ఇక్కడ చూడండి, దేవుని ఎరగక మునుపు అవినీతి కొరమే, మన ఆలోచన స్వార్థమే, మనం ఏం పని చేసినా ఏదో లాభం కోసం చేసేవాళ్ళం. కానీ మన నీతిమంతులుగా మార్చడం కోసం, మన దేవుని సన్నిధిని నడిపించడం కోసం, మనలో ఉన్న పాపాలు కడగటం కోసం ఆయనే కుమారుడిగా జన్మించి మన నీతిమంతులుగా మార్చడం కోసం ఆ రక్తము సిందించి ఆ రక్తంతో మనల్ని కడిగి మన పరిశుద్ధపరిచి తానే ఆ కార్యాలన్నీ చేసి దేవుని యొక్క మన నీతిమంతులుగా మార్చి ఆయన నడిపించి మనకు యోగ్యులుగా మార్చారండి. యోగ్యులుగా మార్చిన మనల్ని ఏమంటున్నారు? ఇప్పుడు అడగండి ఇవ్వబడును, తట్టండి తీయబడును, వెతకండి దొరుకును. ఎక్కడ వెతకాలి, ఎక్కడ వెతకాలి, ఎక్కడ తీయాలి? దేవుని పరిశుద్ధమైన స్థలంలోనే అడిగి పొందుకునే వారు ఉండాలి. కనీసం చూడండి, ఎక్కడ భోజనాలు కూర్చున్నప్పుడు చూడండి, ఏదన్నా మీకు కావాల్సి వస్తే కాకేసి మళ్ళీ అడుగుతారు. మరి దేవుని సన్నిధిలో అడగరా? మరి అడగకుండా మౌనంగా వెళ్ళిపోతే మనకి ఏమిటి లాభం? మనకి దేవుని సన్నిధిలో అడగటం అంటే మొరపెట్టడం అంటే ప్రార్థనే. ప్రార్థన చేయకుండా ఏమి చూడకుండా అదే పట్టించుకోకుండా మనం ఇంటికి వెళ్ళిపోయామనుకోండి, ఎలా వచ్చామో అలాగే ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాం. అడిగింది పొందుకోవాలంటే ఆయన ఏమై ఉన్నారో తెలుసుకుని ఆయనే మళ్ళీ నడిపించారు కాబట్టి, ఆయన యోగ్యులుగా మార్చారు కాబట్టి, సన్నిధిలో నడిపించి అడిగే యోగ్యత ఎవరు ఇచ్చారు? మనకి ఆయనే ఇచ్చారు కాబట్టి నమ్మకంతో విశ్వాసంతో భయముతో మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకునే వారు ఉండాలి. అలా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా దేవుని చిత్తం మనలో నెరవేరే విధంగా ఉంటుంది. ఇంకా ముంచదు అక్కడ దేవుని చిత్తం ఎలాగుండి ఎడల అమ్మా మరి కీడు చేసి శ్రమ ఎందుకు తెచ్చుకోవాలి? మనం ఆయన ఇరుకులు ఇబ్బంది సమస్యలు వచ్చినాయి, దేవుని వెతుకుతూ వెళ్ళి, కానీ వాడిని తప్పించుకోవడం కోసం కీడిని వెతికి కీడిలో మేలు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకి ఏమిటి ఉపయోగం? ఇప్పుడు చూడండి, ఇక చిన్న సందర్భం.
ఏసై దగ్గరికి ఒక 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ వచ్చింది. ఆమె అప్పటికి 12 సంవత్సరాలు అయిందటండి ఆ వ్యాధి వచ్చి. బాగా ధనవంతురాలు, డబ్బులు కొదవలేదండి. వైద్యుల దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఏమైపోయిందంటే వైద్యుల చేత తిప్పలు పడి, అంటే వైద్యుల దగ్గరికి వెళ్తే తిప్పలు పడతామండి. ఏ విధంగా తిప్పలు పడిందంటే ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అన్ని రకాల టెస్టులు చేయించుకుంటే అది తగ్గలేదని వేరే చోటుకి వెళ్తే ఈ వాళ్ళకి పనిచేయు. వీళ్ళ దగ్గర చేయించుకుంటే వేరే హాస్పిటల్కి వెళ్తే ఈ అక్కడ పనిచేయు. కనుక ఈ పరీక్షలకి, ఈ మందులకి, ఈ తిరుగుడికి జీవితం అంతా సరిపోయిందండి. 12 సంవత్సరాలు సరిపోయింది. ఆస్తి అంతా కూడా మొత్తం తరిగిపోయింది. వ్యాధి మాత్రం అలాగే ఉందండి. అందుకే వైద్యుల చేత తిప్పల పడి ఉన్నదంతా పోగొట్టుకుంది, ఆస్తి అంతా పోయింది, కీళ్ళుగా సరిపోయిందండి. కానీ వ్యాధి మాత్రం అలా ఉండిపోయింది. ఆ స్థితిలో ఉన్న వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఇది పరిస్థితి అండి. అప్పుడు ఎవరో ఒక చిన్న స్వభావం చెప్పారంటే, ఒక్కసారి ఏసై వస్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి చూడండి అని ఆ మాట పట్టుకున్నారు. అమ్మ వెళ్ళింది. వెళ్ళేటప్పటికి అక్కడ చాలా జనసమూహం ఉన్నారండి, విపరీతమైన జనం ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏసై దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదండి. అంటే భయం. ఎందుకంటే అంతకాలం ఆమె ఎక్కడ జీవించింది? లోకంలో. దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే కొత్తగా మందిరంలో వచ్చి అక్కడ ఎలా నడుచుకోవాలో వాడికి తెలియదండి. ఇప్పుడు కూడా చాలా మంది ఆయన ఏం చేయాలి తెలియదు, ప్రార్థన తెలియదు, ఏమీ తెలియదు. మరి ఏసై దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ముందుకెళ్ళి ధైర్యం లేదు. అప్పుడు ఆమె వెనకదట్టు తిరిగి జాయిగా వెళ్ళి వస్త్రం ముట్టుకుంటే చాలు అనుకున్నాను. అలాగైనా స్వస్థత వస్తుందని, వస్తుందని నమ్మిందని వెనక్కి తిరిగి ఆ వస్త్రం ముట్టుకుందండి. వస్త్రం ముట్టుకోగానే ఆమె స్వస్థత వచ్చింది. ఈ విషయం ప్రభు గ్రహించారు. వెంటనే ఆయన అడుగుతారండి, అమ్మ ఎవరు నా వస్త్రం ముట్టుకున్నారు? ఆయన అటు ఇటు చూసి అడుగుతుంటే పేతురు అంటాడన్నమాట అండి, ఇన్ని వేల మంది నీ చుట్టుపక్కల అందరూ ఒక నీ చుట్టూ ఉంటే నేను ఎవరో ముట్టుకున్నారంటే వాళ్ళు అందరూ నీ మీద పడుతున్నారు. వీళ్ళందరూ వీళ్ళు ఎవరన్నారంటావు? ఇంతమంది నీ దగ్గరికి వచ్చి ఉండగాను ఎవరో ఒకళ్ళు ఆ చేతులు తగిలి ఉండొచ్చు. ఆమె ఆ విషయం ఎలా చెప్పగలమంటే, లేదు నాలోంచి ఒక ప్రభావం వెళ్ళింది, ఎవరో కావాలని నన్ను ముట్టుకున్నారు, ఒక ప్రభావం నాలోంచి వెళ్ళింది, అది నాకు కనపడుతుంది, నాకు తెలుస్తుంది అని ఆయన ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారో ఇంక దాన్ని మరుగై ఉండటం అసాధ్యం అనుకుని ఆ స్త్రీ వెంటనే బయటపడింది. అయ్యా ముట్టింది నేనే కావాలని ముట్టుకున్నాను. మరి ఆ స్త్రీలో ఉన్న విశ్వాసం, మరి దేవుని సన్నిధి గుర్తెరిగి ఉండి, దేవుడు అంటే ఏమిటో తెలిసి ఉండి, మరి దేవుని సన్నిధిని ఎంత నిర్లక్ష్యం చేసుకుంటున్నాం? దేవుని ఏమిటో తెలియకుండానే తన మేలు పొందుకోవడం విశ్వాసంతోనూ వస్త్రాన్ని ముట్టుకుంటే స్వస్థత వస్తుందని అంత విశ్వాసంతో వచ్చి ఆ సన్నిధి ఉపయోగించుకుని 12 సంవత్సరాల నుంచి ఉన్న బాధని ఆ క్షణంలోనే ఆమె పోగొట్టుకుందండి. ఇప్పుడు ఇద్దరు ఎవరు శ్రేష్ఠులు? అన్ని తెలిసి ఉండి ఉపయోగించుకొని మనం శ్రేష్ఠులమా? ఏమీ తెలియకుండానే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మేలు పొందుకున్నట్టు ఆ స్త్రీ శ్రేష్ఠురాలా? యేసయ్య అంటే ఏమిటో తెలుసు మనకి, ఆ సన్నిధిలో ఏ విధంగా జరుగుతుందో మనకు తెలుసు. కానీ ఆయన ఎలా ఉపయోగించుకుంటున్నాం మనం అది గుర్తు చేస్తాను. అడుగుడి ఇవ్వబడును, కట్టండి తీయబడును, వెదకండి దొరుకును. సమయం మనకు ఉంది, కానీ ఆ సమయాన్ని ఏం చేసుకుంటున్నాం మనం? ఏమీ తెలియని వారి కింద మనం నన్ను పాడు చేసుకుంటున్నామా? లేకపోతే ఏమీ తెలియని స్త్రీ వచ్చేలాగా నేను సద్వినియోగం చేసుకుంటున్నామా? ఆమె ఏమీ తెలియదు, కానీ ఆ సమయాన్ని ఏం చేసుకుంది?
అదేనండి మరి ఎప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. మీకు వెలుగు ఉన్నప్పుడే మరి జాగ్రత్త పడేవారునే. మన వెలుగు ఉందనుకోండి ఇల్లు చక్కబట్టుకుంటామండి. కానీ చీకటి వచ్చేసిన తర్వాత ఏం చేస్తాం? ఆ మాట వెలుగు అన్న మాటకి అర్థం ఏంటంటే మన ఆయుష్ ఉన్నప్పుడే మేలు పొందుకోగలుగుతామండి. కానీ ఆయుష్ తీరిపోయిన తర్వాత మనం ఏం చేయగలం? అందుకే మనం ఆ ఇష్టలుగా మారాలండి. అదే భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారే కేవలం నాకు ఇష్టులు. ఒకసారి మలాకి 3:16 16-17 వచ్చిన చదువు. మలాకి 3:16-17 వచ్చినారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు వారిలో వారు మాట్లాడుకుని చుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. అడుగుడి అన్న మాటకి అర్థం ఏమిటి? ప్రార్థన. వాళ్ళు చేసిన ప్రార్థన ఎవరు ఆలకిస్తున్నారండి? యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అంటే కేవలం వాళ్ళు ఏమున్నది? భయమును భక్తిని. కేవలం భయము భక్తితో వారు దేవుని అడుగుతున్నారండి. ఆ మాటలు ఎవరు ఆలకించారు? యెహోవా ఆలకించి మరియు చూడండి, అంతేకాదు వాళ్ళు అడిగిన దానికి ఇవ్వటమే కాదండి, తను ఎందుకు భయభక్తి గల వారి కోసం ఒక గ్రంథాన్ని రాస్తున్నారండి. ఆ గ్రంథం పేరు ఏమిటి? జీవ గ్రంథం. అంటే మీరు దేవుడి యాదలో చూపించే భయభక్తులకి అక్కడ ఏ విలువని ఇస్తున్నారండి? జీవ గ్రంథంలో పేరు. ఆ గ్రంథంలో పేరు ఉందనుకోండి, ఆ తీర్పులోకి వెళ్ళిపోవండి. మనం కేవలం మనం చూపించింది ఏమిటి ఇక్కడ? భయము భక్తినే. ఆయన ఏదో భయభక్తులు కలిగి ఉన్నామనుకోండి, ఎప్పుడైతే మనం నిలిచి ఉంటే మన ప్రార్థన ఆలకించడానికి కానీ ఆయన చెవి యొగ్గుతారు. ఆయన చెందులో నిలిచి ఉన్న మన కోసం ఒక గ్రంథం రాస్తారండి. ఆ గ్రంథం పేరే జీవ గ్రంథము. ఆ జీవ గ్రంథం పేరు లేదనుకోండి, ఇంకా ముంచదు అక్కడ. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపత్యం అంటే ఆ ఇంటి వారిగానండి. ఇంతగా ఇష్టమైన వారు ఎక్కడ ఉంటారండి? మన ఇంట్లో చేర్చుకుంటాం. అదే ఇష్టం లేని వారిని. అందుకే దేవుడికి ఎలా ఉండాలి? మనం ఇష్టలుగా మారాలండి. ఆవిడ మన మన ప్రార్థన ఆలకించే చెవి ఎక్కుతారు. అంతేకాదండి, పరలోకానికి కావాల్సినటువంటి జీవ గ్రంథంలోనూ మన పేరు కూడా ఆయన రాస్తారండి. అప్పుడు ఆ ఇంటి వారిగా మారుతాం. కాబట్టి తీర్పు దినం వచ్చినప్పుడు మనము ఆయన వెనకాల నుంచి ఉంటాం. ఆయన వెనకాలండి తీర్పుని తప్పించుకోవాలా, లేదా తీర్పు దగ్గర తీర్పు పొందుకునే వారిగా ఉండాలి. అందుకే మరి ఇది శ్రేష్టమైనది మనం పొందుకోవాలంటే మనం ఆ సన్నిధిలో మనం అడిగి పొందుకునేవారు ఉండాలి. యోగ్యత, సిద్ధపాటు, స్వతంత్రం అనే అవి మనం పొందుకోవాలంటే మనలోనూ ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం. అందుకే అన్ని విషయాల్లో సంతోషంతో దేవుని వెతికేవారు ఆనందించి, మరలా చెప్తున్నాను, ఆనందించి. పౌలు అంటాడండి, కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ, సమస్యల్లోనూ ఏదైనా సరే అడగటం నేర్చుకోవాలండి. ఇబ్బందులు వచ్చాయా అడగాలి, కష్టాలు వచ్చినాయా అడగాలి. అది సంతోషం వచ్చిందా దేవుని సన్నిధిలో కృతజ్ఞత తెలియజేసుకునే వారునే ఉండాలి. ఏ సందర్భమైనా సరే దేవుని సన్నిధిలో మనం అడిగేవారునే ఇప్పుడు సంతోషం ఇచ్చావా దేవుని మరి ఆ సన్నిధిలో కనపరుచుకోవాలండి. ప్రభా నీకు సంతోషాన్ని నాకు ఇచ్చావు, ఈ సమయాన్ని మాకు ఇచ్చావు అని దేవుని సన్నిధాన్ని ఏం చేసుకోవాలి? మనం ఉపయోగించుకునే వారునే ఉండాలి. అది కష్టం వచ్చిందా, ప్రభా ఇది ఈ సమయంలో కష్టం వచ్చింది, దాని ఈ ఇబ్బందులు వచ్చినాయి, నువ్వు సహాయం చెయ్యి ఆయన ఆశ్రయిస్తే ఖచ్చితంగా మనం విడిపిస్తారండి. అందుకే మన సన్నిధానాన్ని మనం ఉపయోగించుకునే విధంగా ఉండాలి. కాస్త ఉపయోగించుకున్నాం అనుకోండి, మనం ఊహించలేని మేలులకు ఆయన
ఆయనే మనం నడిపిస్తారండి. అందుకే దేవుని సన్నిధానంలో ఎప్పుడు పరిపూర్ణంగా నిలిచేవారమే ఉండరు. అందుకే మనకు కావాల్సింది వెలుగు. వెలుగులో జీవించేవారునే ఉండాలి. ఆయన లోకానికి వెలుగుగా ఆ మాట చదువు మనం ముగించేసుకుందాం. యోహాను 1:3-4 చదువు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవమునై ఉంది. ఇప్పుడు మీ అవసరాలు ఉన్నాయి చూడండి, ఆయన లేకుండా మనం పొందుకోగలుగుతాం అమ్మా. మీకు ఏదైనా సరే మీకున్న అవసరాలు తీరాలంటే ఎవరు కావాలి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్న. చీకటి ఎక్కడ ఉన్నది? ఆయన లేనప్పుడు మన హృదయంలో చీకటి ఉందండి. కానీ ఆ వెలుగు మనలోకి వచ్చిన తర్వాత చీకటి ఎక్కడ పోయింది? అందుకే చీకటి అంటే ఏమిటి? చెడు మాటలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అంతకుముందు ఉన్నాయండి. కానీ అది వాక్యం వచ్చి చేరిన తర్వాత అవన్నీ బయటకు పారిపోయినాయండి. అందుకే వెలుగు సంబంధులు మనం. వెలుగు సంబంధులు మాత్రం దేవుళ్ళు ధైర్యంగా వెళ్ళి ఆయన అడగలుగుతారండి. అందుకే మనం దేవుని బిడ్డలుగా మారాం కాబట్టి ఆయన సన్నిధిలో మనం పొందుకునే వారి కన్నా మార్చబడ్డాము. అందుకే అడగాలండి, సంతోషంతో అడగాలి. మరి స్వతంత్రంతో అడిగేవారు స్వతంత్రం ఉండాలని మనకి. అంటే ఆనందించుడే అని ఆనందంతో మన దేవుని వెతికేవారు స్వతంత్రంగా మనం ఏదైతే మీ అమ్మ నాన్నలు ఎలాగైతే మీరు స్వతంత్రంగా అడుగుతారో దేవుని కూడా అదే విధమైన మనస్తత్వంతో మనం అడిగేవారు ఉండాలి. ఆ అడగటమే దేవుడు కోరుకుంటున్నాడు. చిన్న వాక్యం దేవుడు దీవించి